లక్షల రూపాయల్లో ప్యాకేజీలు, అవకాశం వస్తే ఆన్ సైట్లో ఉద్యోగం, డాలర్లలో సంపాదన. అది కుదరకపోతే హైదరాబాద్, బెంగళూరులలో 6 అంకెల జీతం, లగ్జరీ లైఫ్ స్టైల్. ఇదంతా ఐటీ రంగానికి సంబంధించిన గతం. లక్షల రూపాయల జీతం పక్కన పెడితే ఉద్యోగం కాపాడుకోవాలంటే కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలంటున్నారు ఎక్స్పర్ట్స్. మరిన్ని అవకాశాలు రావాలన్నా యాప్ స్కిల్లింగ్ ఉండాల్సిందే అంటున్నారు ఉద్యోగులు. ఐటీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రెండ్ నడుస్తోంది. టెక్నాలజీ వేగంగా మారుతుండటంతో ఉద్యోగులు కూడా కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటున్నారు. ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్ వంటి రంగాల్లో అప్ స్కిల్ అవుతున్నారు ఉద్యోగులు. హైదరాబాద్లోని ఐటీ రంగంలో 10 లక్షల మంది ఉద్యోగులకు పైగా పనిచేస్తున్నారు. ఇందులో కేవలం 10% మందికే ఏఐ నైపుణ్యాలు ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీంతో చాలా మంది ఉద్యోగులు తమ కెరీర్ను సురక్షితంగా ఉంచుకునేందుకు ఏఐ కోర్సులను నేర్చుకుంటున్నారు. Precipice of AI or transformation, where people are thinking whether they will be having their job tomorrow or not. So one such idea that we are currently working with as we are building Cheerio AI is how do we put retention and growth on autopilot. Biggest problem that any company faces is how do you scale the company without hiring. And that's exactly what Cheerio does in a nutshell. It helps you deploy 300 plus AI models into any communication channel. So for example, today if you're a small business who is, say for example, a boutique brand who is trying to get customers on Instagram and don't have the marketing firepower or the bandwidth to be able to hire resources, Cheerio can help you deploy your agents, which will sound and work exactly like a real human being and help you put your business on autopilot. So to answer your question, sir, it is both good and bad. It's great for a business who can now today leverage the power of AI. ఇప్పుడు ఏఐ అనేది కూడా ఒక కోడ్ జనరేట్ చేస్తేనే ఏఐని ఇప్పుడు ఎగ్జాంపుల్ మా విజన్ ఏఐ ఉంది. విజన్ ఏఐ కంప్లీట్గా ఇండస్ట్రీ కెమెరాస్ కానివ్వండి వాటికి దాంతో మనం వర్క్ చేస్తాము. ఇప్పుడు ఇక్కడ మాన్యువల్ సిస్టమ్ని మనం తీసేటప్పుడు ఇంకా వేరే వాళ్ళు దాని మీద వర్క్ చేస్తున్నారు. బికాస్ దే ఆర్ అప్గ్రేడింగ్ దేర్ సిస్టమ్ అండ్ వీళ్ళంతా కూర్చుని ఆ కోడింగ్ నేర్చుకుని మళ్ళీ ఆ పర్టికులర్ కెమెరాకి ఆ కోడింగ్ని ఇంటిగ్రేట్ చేస్తున్నారు. సో ఏఐ వల్ల టెక్నాలజీ పెరుగుతుంది కానీ ఉద్యోగాలు పోవు. ఈ పర్టికులర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెక్నికల్గా ఇంకా స్ట్రాంగ్ అయ్యి వేరే కోడింగ్ నేర్చుకుని దాంతో ఇంటిగ్రేట్ చేస్తారు. సో దానివల్ల ఏఐ వల్ల స్మార్ట్నెస్ పెరుగుతుంది. ఇప్పుడు మనకి ఫ్యూచర్ స్మార్ట్ సిటీస్ కానివ్వండి, స్మార్ట్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ పెరుగుతుంది. ప్రముఖ ఐటీ కంపెనీలు కూడా ఉద్యోగులకు ఏఐ శిక్షణను అందిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, విప్రో, యాక్సెంచర్ సంస్థలు ఉద్యోగులకు ఏఐ, క్లౌడ్, డేటా టెక్నాలజీలపై ట్రైనింగ్ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నాయి. ఐఐటి మద్రాస్, ఐఐటి కాన్పూర్లతో పాటు చాలా యూనివర్సిటీలు ఉచితంగా ఆన్లైన్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయని తెలిపారు ఐటీ ఎక్స్పర్ట్స్. So fundamentally AI can itself help us teach how to learn the tools that are getting disrupted. I'm sure that just like people Google search for things before, now people just ask questions on ChatGPT, or for software maybe it could be Claude or other tools. So in today's age it's important to be curious and learn things fast rather than be reactive. As long as you're curious about what's happening around and you put your time into learning what those new tools are, that is I think the most important skill in this age of disruption. So rather than me telling you how to learn the specific skills, I think it's important that you realize or chat with the right chatbots here and search the right things and people. అందరికి ఒక భయం ఉంది దట్ ఏఐ అండ్ ఆల్ దిస్ న్యూ టెక్నాలజీ, కొత్త టూల్స్ అండ్ అప్లికేషన్స్ వచ్చేసరికి జాబ్స్ రీప్లేస్ అయిపోతున్నాయి, ఒక సెక్యూరిటీ లేదు అని భయపడుతున్నారు. బట్ ద వే నేను నా కంపెనీ ఎలా హ్యాండిల్ చేసుకుంటున్నాను, నా కంపెనీలో కూడా ఏఐ చాలా హెవీలీ యూజ్ అవుతుంది. కానీ ఒక ఏఐని మనం ఒక సపోర్టింగ్ బేస్ లాగా వాడుకుంటే ఆ భయం అనేది ఉండకూడదు. ఏఐ తన మాత్రానికి అది పని చేసుకోకూడదు. ఏఐకి ప్రాంప్ట్ ఇవ్వాలి. జస్ట్ ప్రాంప్ట్తో కూడా మీరు ఎంత తీసినా సరే ఏఐ మీకు కావాల్సిన పర్ఫెక్ట్ విజువల్ ఇవ్వలేదు. దానికి మీరు మాన్యువల్గా చేయండి. సో ఐ ఆల్వేస్ సే దట్ డోంట్ గెట్ స్కేర్డ్ దట్ ఏఐ విల్ రీప్లేస్ యువర్ జాబ్. ఇన్స్టెడ్ యూజ్ ఏఐ యాజ్ అ టూల్. దాన్ని వాడుకోండి. ఒక 50% ఏఐని వాడుకొని ఒక లెవెల్ వరకు తీసుకొచ్చి దాని తర్వాత మీ మాన్యువల్ టాలెంట్ని మీరు పెట్టి దాన్ని పర్ఫెక్ట్ చేసుకోండి. 1-2 ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్, ఆటోమేటివ్ సెక్టార్తో పాటు అగ్రికల్చర్లోనూ ఏఐ పాత్ర మరింత పెరగనుందని తెలిపారు నిపుణులు. అందుకే ఉద్యోగులు అప్స్కిల్ కావాలని సూచించారు. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడంతో మరిన్ని ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయని తెలిపారు ఎక్స్పర్ట్స్. ఐ థింక్ ప్రస్తుతానికైతే నాకు తెలిసినంత వరకు, నా నాలెడ్జ్ వరకు కొంతవరకు హైరింగ్ మీద ప్రెషర్ ఉంది. ఇప్పుడు కొత్తగా జూనియర్ ఇంజనీర్స్ని తీసుకోవడంలో చాలా
కేర్ఫుల్గా తీసుకుంటున్నారు ఏ కంపెనీ అయినా, ఎందుకంటే ఇది ఏ ప్రోడక్ట్స్ రీప్లేస్ చేయగలరా బేసిక్ టాస్క్స్ కాబట్టి. సో ఐ థింక్ ఈ ఇయర్, నెక్స్ట్ ఇయర్, ఆ తర్వాత ఇయర్ కూడా లాట్ ఆఫ్ కంపెనీస్ ఆర్ వెయిట్ అండ్ వాచ్ కైండ్ ఆఫ్ డూయింగ్. ఒకవేళ అలా అయిపోతుంటే కనుక టాస్క్స్, హైరింగ్ కొంచెం రిస్ట్రిక్టింగ్ అవుతుంది. ఒకవేళ ఏ డెలివరీ చేయలేకపోతే కనుక మేబీ హైరింగ్ మళ్ళీ రిజ్యూమ్ చేస్తారేమో, అది మనకు తెలియదు. కానీ ప్రస్తుతానికైతే ఏ ఈజ్ టేకింగ్ బేబీ స్టెప్స్, ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ ఆఫ్ డెలివరింగ్ సమ్ అడిషనల్ ప్రొడక్టివిటీ where things can be repeated and automatically. So people have to upskill themselves and be knowledgeable, particularly junior engineers, fresh graduates, not just theory, you have to practice, upskill, be relevant. హైదరాబాద్ వంటి టెక్ హబ్లో ఏఐ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి జరుగుతుండడంతో భవిష్యత్తులో ఏఐ స్కిల్స్ ఉన్న ఉద్యోగులకు డిమాండ్ ఉంటుందంటున్నారు ఎక్స్పర్ట్స్.